రాజు అయితే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి కావ్య వచ్చి ఇంటి పత్రాలు, తాళాలు అయితే ఇచ్చేస్తూ ఉంటుంది. ఆస్తి మొత్తం నీ మీదకి తాత బాధ్యతగా ఇస్తే నువ్వేంటి ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తున్నావు అనైతే అంటూ ఉంటాడు రాజు కావ్యతో. ఇక కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి నీకే చెప్తుంది, ఆస్తి మొత్తం నీ పేరు రాసి నీకే బాధ్యత అప్పజెప్పారు కదా, ఇప్పుడు నువ్వేమి ఇలా చేసావనంటే, దానికి నేను అర్హురాలిని కాదు, ఆ బాధ్యత మొత్తం నేను పడలేను, అందుకే ఆ బాధ్యతని మీకే అప్పజెప్పేస్తున్నాను, మీరే తీసుకోండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే నేను కాదు, నువ్వే కరెక్ట్, నువ్వే ఈ బాధ్యతకి కరెక్ట్ కాబట్టే తాతయ్య నీకు అప్పజెప్పారు. తాతయ్య తీసుకున్న నిర్ణయాన్ని నేను ఎప్పుడు తిరిగి ఇచ్చేయను. తాతయ్య ఏది చేసినా మంచే చేస్తారు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య షాక్ అవుతూ ఉంటుంది. తాతయ్య అనడమే కాదు, నేను కూడా అంటున్నాను, దీనికి నువ్వే అర్హురాలివి. నీ దగ్గర ఉంటేనే సేఫ్టీగా ఉంటుంది. నీ దగ్గర ఉంటే అవి చాలా భద్రంగా ఉంటాయని తాత నమ్మారు, నేను కూడా నమ్ముతున్నాను. అందుకే అవి నీ దగ్గర ఉంటేనే సేఫ్. ఇంకెవరి దగ్గర ఉన్నా అవి చెల్లాచెదురైపోతాయి అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. రాజు అన్న మాటలకైతే కావ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన నా మీద ఇంత మంచి నమ్మకం పెట్టుకున్నారా అనైతే షాక్ అయ్యి రాజుకేసి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య.